ఒకప్పుడు ఒక పచ్చని కొండల మధ్య చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు సుఖవనం. ఆ గ్రామంలో పిల్లలందరూ చాలా స్నేహంగా, ఆనందంగా ఉండేవారు. కాని అందరికంటే ఎక్కువగా ప్రశ్నలు అడిగే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతని పేరు చిట్టి రాము. రాముకి ప్రకృతి అంటే చాలా ఇష్టం. చెట్లు, పక్షులు, నదులు, చీమలు కూడా అతనికి స్నేహితులే. ప్రతిరోజూ స్కూల్ అయిపోయాక అడవివైపు వెళ్లి కొత్త కొత్త విషయాలు తెలుసుకునేవాడు. ఒకరోజు అడవిలో లోతుగా వెళ్తుండగా అతనికి ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. అమ్మా! ఎవ్వరైనా ఉన్నారా? అని. రాము భయపడకుండా ఆ శబ్దం వచ్చిన దిశగా వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న గాయపడిన కుందేలు కనిపించింది. దాని కాలు గాయమై ఉంది. భయపడకు కుందేలు, నేను నీకు సహాయం చేస్తాను అని రాము మెల్లగా అన్నాడు. అతను తన రుమాలు తీసి కుందేలు కాళ్లకు కట్టాడు. ఆ కుందేలు ఆనందంగా చూసి, ధన్యవాదాలు రాము. నీవు చాలా మంచివాడివి అని మాట్లాడింది. రాము ఆశ్చర్యపోయాడు. నువ్వు మాట్లాడగలవా? కుందేలు నవ్వుతూ, ఇది మాయ అడవి. ఇక్కడ మంచి మనసున్న వాళ్లతో మేము మాట్లాడగలము అని చెప్పింది. అప్పుడే అక్కడికి ఒక పెద్ద వృద్ధ తాబేలు వచ్చింది. రాము, నీవు దయగలవాడివని పరీక్షలో గెలిచావు. నీకు ఒక వరం ఇస్తాము అన్నది. రాము క్షణం ఆలోచించి, నాకు ఏ వరం అవసరం లేదు. నా గ్రామం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అన్నాడు. ఆ మాటలు విని అడవిలోని జంతువులన్నీ చాలా సంతోషించాయి. తాబేలు చెప్పింది, నీ కోరిక మంజూరు. ఇక నుంచి నీ గ్రామంలో ఎప్పుడూ నీరు, పంటలు, ఆనందం ఉంటాయి. ఆ రోజునుంచి సుఖవనం గ్రామం నిజంగానే సుఖంగా మారింది. పంటలు బాగా పండాయి. పిల్లలు ఆరోగ్యంగా పెరిగారు. రాము మాత్రం ఎప్పటిలాగే సాదాసీదాగా ఉండి అందరికీ సహాయం చేస్తూ ఉండేవాడు. గ్రామంలోని పెద్దలు పిల్లలకు ఎప్పుడూ ఈ కథ చెబుతూ ఉండేవారు. మంచి మనసు ఉంటే మాయలో అవసరం లేదు. దయే నిజమైన శక్తి. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే, దయ, సహాయం చేసే మనసు ఉంటే ప్రపంచం మనకు స్నేహితుడవుతుంది.